చేప ఇబ్బందులు. సోమాపురం అనే గ్రామం దగ్గరలో ఒక చెరువు ఉండేది. ఒకరోజు ఆ చెరువు దగ్గరికి ఒక చిన్న పిల్లవాడు వచ్చి ఆ చేపలలో ఉన్న ఒక చిన్న చేపను ఇంటికి తీసుకెళ్ళాడు. దాన్ని ఇంట్లో ఉన్న తొట్టిలో కొంతకాలం పెంచాడు. అది సహజంగా పెరిగితేనే దానికి సంతోషంగా అనిపిస్తుందని ఎవరో చెప్పిన మాట విని దానిని తిరిగి చెరువులోనే వదిలేస్తాడు. ఆ చేప పిల్లకు తిరిగి స్వేచ్ఛ దొరికినందుకు, తన వాళ్ళను కలుసుకున్నందుకు చాలా సంతోషించింది. కానీ అది తిరిగి వచ్చిన కొద్ది రోజులకే చెరువులో నీళ్లు తగ్గిపోయాయి. వేసవి కాలంలో ఎండలు ముందు కన్నా ఎక్కువగా ఉండడంతో చెరువులో నీటి మట్టం తగ్గింది. చెరువులో నీరు తగ్గడంతో చేప పిల్లకు ఆ వేడికి తట్టుకోవడం కష్టమైంది. పెద్ద చేపలు మాత్రం వేడికి తట్టుకోగలిగాయి. నేను నీడ పట్టున హాయిగా ఉండేదాన్ని, మళ్ళీ వచ్చి ఈ చెరువులోనే పడ్డాను అని అనుకుంది. అక్కడే ఉంటే చల్లగా హాయిగా ఉండేదాన్ని అని బాధపడసాగింది. అది చూసిన ఒక పెద్ద చేప దాన్ని బాధగా అంతా విని ఓపికగా అర్థం చేసుకుంది. ఏదో ఒక రకంగా నన్ను ముందున్న చోటికే పంపించేయమని పెద్ద చేపను బ్రతిమలాడింది చిన్న చేప. ఈ వేడి ఎంతో కాలం ఉండదు, కొన్ని రోజులు కష్టపడవలసి వస్తుంది. నువ్వు జీవితమంతా బందీగా ఉంటావా? స్వేచ్ఛ కోసం ఈ మాత్రం ఇబ్బందులు కూడా భరించలేని నువ్వు మా మధ్య ఉండనక్కర్లేదని చివాట్లు పెట్టింది. అప్పుడు చిన్న చేప నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను అంది. కొన్ని రోజులకు వర్షాలు కురిశాయి. చెరువులో నీళ్లు పెరిగాయి. వేడంతా తగ్గిపోయింది. తొందరపడి అక్కడి నుంచి వెళ్ళనందుకు చిన్న చేప చాలా సంతోషపడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.